వినరండి కనండి హిందువులారా, పిల్లల్ని కనండి బంధువులారా. వినరండి కనండి హిందువులారా, పిల్లల్ని కనండి బంధువులారా. ఒక్క పిల్ల పిల్ల కాదు, ఒక్క కన్ను కన్ను కాదు, ఉన్న ఒక్కరు పోతే ఏడుపు మిగిలేనురా, ఆతులు ఏమాయరా. ఒక్క పిల్ల పిల్ల కాదు, ఒక్క కన్ను కన్ను కాదు, ఉన్న ఒక్కరు పోతే ఏడుపు మిగిలేనురని ఆతులు ఏమాయరా. లక్షల రూపాయల జీతం, పెద్ద ఉద్యోగాలు, పెద్ద పెద్ద బంగ్లాలు, ఎకరాల భూమిలు ఏమి కావురా నీకు నిజమైన ఆతులు. కొడుకు బిడ్డలు మనమలు మనమరాళ్ళు ఉంటేనే లక్ష్మీ విలాసాలు. ఇప్పుడు పెళ్ళొద్దని 30 ఏళ్ళు దాటబట్టే వయసులో నసుకానికి మనిషి దూరమైపోయే. ఒక్కరిద్దరి వ్యసాలను ఊక ఆలోచనతో ప్రేమ ఆప్యాయతలు ఎంతైనది తెలియదాయ. ఎక్కువ పిల్లలు ఉంటే పెంచడం ఎట్లంటాడు సోమరిపోతు, చదివించడం ఎట్లంటాడు ఇంకొక సోమరిపోతు. ఎంకటికి 8 మంది 10 మందిని కన్నారు, ఏదో ఒక పని చేసు బాధ్యతతో పలికారు. ఈ సొంటి పెద్దలను గొప్పగా చెప్పుకునేటోళ్ళు సమాజం పెద్ద కుటుంబం గౌరవిస్తుండే. తురకలేము డజన్ మంది పిల్లలను కనిపెట్టిరి, జనాభాను పెంచుకుని మన హిందువుల ఆస్తి కబ్జా చేసిరి. పెళ్లి కాని 30 ఏళ్ళ ఆడోళ్లకు మెనోపాస్, 35 ఏళ్ళకు వీర్యగణ తగ్గిన. ఇప్పుడు ఇక పెళ్లి చేసే పిల్లలు ఎట్లా పుడతారు? లక్షల రూపాయలు పెట్టి ఆసుపత్రులన్నీ తిరిగే పిల్లలు నమ్ముతైదువరు. శుభకార్యాలకు ముందుంటూ పిల్లలు లేని ఆడనోడు నీడపడని సరి అయిన వయసులో పెళ్లి చేసుకోవాలి. పిల్లల్ని కనాలి, సంస్కారం నేర్పాలి, బాధ్యత కలిగి దేశం నిలబడతారు. నీ పేరు నీ వంశం పేరు తరాల వరకు నిలబడతారు. జై జవాన్.